వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మా బావగారి చేత బనానా మిల్క్ షేక్ అనమాట. సో సమ్మర్ స్పెషల్గా బనానా మిల్క్ షేక్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది ఈరోజు మీకు చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్లీ ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని ఈ విధంగా గడ్డ కట్టేలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది ఫుల్ గడ్డలాగా అయిపోయిన తర్వాత బయటికి తీసి ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకున్నారండి. అంటే మా బావగారు చెప్తుంటే మా అక్క చేస్తుందనమాట. సో ఆ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఒక బనానా అలాగే ఒకటి 5 రూపీస్ బూస్ట్ ప్యాకెట్ మనకు దొరుకుతుంది కదా, అది ఫుల్ వేసేసుకోవాలి. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ జ్యూసర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. అంటే స్వీట్నెస్కి తగినంత, ఎవరికి ఇష్టం ఉన్నంత వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి గిర్రు అనిపిస్తే టేస్టీ బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుందండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇందులోకి క్యాష్యూస్, ఆల్మండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా రా మిల్క్ షేక్ తాగితే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఇలా చేశారనమాట. సో చూసారుగా మా బావగారు చేసిన బనానా మిల్క్ షేక్ చాలా బాగుంది. చూడడానికి అయితే యమ్మీగా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ అయితే సజెస్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.